హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వల్పర్ల జెడ్పీ హై స్కూల్కి అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరిని మళ్ళీ కలిశాను. ఆ మెమోరీస్, ఆ ఎమోషన్ ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ రీయూనియన్ జర్నీ. సగం దూరం వచ్చాక నా ఫ్రెండ్ కూడా కలిశాడు. ఆ ఒక్క క్షణంలోనే ప్రయాణం ఇంకా స్పెషల్గా అయితే అయిపోయింది. ఇద్దరం కలిసి మళ్ళీ స్కూల్ రోజులలాగా నవ్వుకుంటూ వల్పర్ల జెడ్పీ హై స్కూల్ వైపు అయితే ప్రయాణం అయితే కొనసాగించాము. మా వల్పర్ల స్కూల్ వాళ్ళకి ఈ రోజు అయితే సాధారణ రోజు అయితే కాదండి. 1951 నుంచి 2026 వరకు ఉన్న ప్రతి బ్యాచ్కి స్టూడెంట్కి అందరికీ ఒకే ఆహ్వానం. మన స్కూల్, మన జ్ఞాపకాలు మళ్ళీ ఆ ఒక్కరోజు కోసం కలిసే రోజు. ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు వచ్చారు. వారికి ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. వారిని మన సరస్వతి అమ్మవారి విగ్రహం దగ్గర తీసుకెళ్లి టెంకాయ కొట్టి పూలమాలాంకృతం చేసి లోపలికి డయాస్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ముఖ్యమైన వారందరూ కూడా వారికి తోడుగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. సమర్థుడైన ఏ అంటే అసెంబ్లీ, ఎం అంటే మెంబర్గా, బి అంటే బాబు గారికి, ఏ అంటే అండగా ఉంటూ, ఎస్ అంటే సేవలను, ఐ అంటే ఇక్కడి ప్రజలకు, వి అంటే విశిష్టంగా, ఏ అంటే అందజేస్తూ, ఆర్ అంటే రాష్ట్రంలో, ఏ అంటే ఆహా అనిపించి, ఓ అంటే ఒక మహనీయుడు అయ్యా సాంబశివరావు. ఎంత గొప్ప పేరు పెట్టిందయ్యా మీ అమ్మగారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని మళ్ళీ చూశాను. కొంతమంది ముఖాలు మారిపోయాయి, కొంతమంది స్టైల్ మారిపోయింది. కానీ మన మధ్య ఉన్న బాండింగ్ మాత్రం అస్సలు మారలేదు. ఒకసారి కలిశాక మళ్ళీ అదే పాత రోజులకు వెళ్ళిపోయాం. గుర్తుందారా ఆ రోజు? నువ్వే కదా సార్ దగ్గర దెబ్బలు తిన్నది, మధ్యాహ్నం బెల్లి కొట్టగానే పరిగెత్తిన రోజులు గుర్తున్నాయా? అలా ప్రతి మాట ఒక జ్ఞాపకం అయింది, ప్రతి నవ్వు ఒక కథ అయింది. స్కూల్లో చేసిన చిన్న చిన్న పిచ్చి పనులు, బెంచ్ మీద రాసిన పేర్లు, టీచర్ ఇచ్చిన పనిష్మెంట్, ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే నవ్వు ఆగటం లేదు. కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగించాము. చివరికి మా స్కూల్ గేట్ అయితే కనిపించింది. అది కేవలం ఒక గేటు కాదు, అది వేల జ్ఞాపకాల తలుపులు. లోపల అడుగు పెట్టగానే హార్ట్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా అదే గ్రౌండ్, అదే క్లాస్ రూమ్, అదే బ్లాక్ బోర్డ్. కానీ అప్పటికి చిన్నపిల్లల స్థానంలో ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యి అదే వల్పర్ల జెడ్పీ హై స్కూల్లో అయితే నిలబడ్డాము. అలాగే స్కూల్ మొత్తం చాలా వైభవంగా డెకరేట్ అయితే చేశారు. లైటింగ్, స్టేజ్, బ్యానర్, ప్రతి చోట ఒక సెలబ్రేషన్ ఫీల్. 1951 బ్యాచ్ నుంచి ఇప్పటికి 2026 బ్యాచ్ వరకు అందరూ ఒకే చోట కనిపించడం, అది నిజంగా మాటల్లో చెప్పలేని ఫీలింగ్. రీయూనియన్ అంటే కేవలం కలవటం కాదు, కలిసి మళ్ళీ నవ్వుకోవడం, కలిసి మళ్ళీ తినడం, కలిసి మళ్ళీ జ్ఞాపకాలు జీవించుకోవడం. ఫుడ్ సెక్షన్ దగ్గర అయితే అసలు మరొక లెవెల్ సందడి. ఎవరు ఏం తింటున్నారనే దానికంటే ఎవరితో కూర్చున్నారు అనేది ముఖ్యమైనది. చాలా సంవత్సరాల తర్వాత అదే ఫ్రెండ్స్తో ఒకే టేబుల్ దగ్గర కూర్చొని తినడం, ఆ ఫీలింగ్ నిజంగా మాటల్లో చెప్పలేంది. ఈ వీడియోలో స్నాక్స్ బండి అయితే కనిపిస్తుంది కదండి, ఇతని పేరు అప్పడాల సాంబయ్య అండి. మా స్కూల్ టైంలో మేమైతే ఎక్కువగా ఇతని దగ్గరే అప్పడాలు అయితే తినేవాళ్ళని. అందుకోసం స్వీట్ మెమొరీగా గుర్తుగా అయితే ఒక వీడియో అయితే షూట్ చేశాను. అద్భుతమైనటువంటి క్లాసికల్ డాన్స్ తో పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
లగాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మహించింది మంత్రం మంచం ఏమండి చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నారు మీరు. నాకు ఒక రెండు డౌట్లు ఉన్నాయి, చెప్తారండి? అడుగు. ఏమండి బట్టలు మీ అబ్బాయిలకు వస్తుంది, అబ్బాయిలకు ఎందుకు రాదండి? అన్న మగాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. మీకోసం గొప్ప విషయం చెప్తా. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, బట్టతల మన మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాళ్ళకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఏమి పీకలేక మాది మేమే పీకుంటాం. సరే సరే చెప్పట్లు బాగానే కొడుతున్నారు. మరి ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పని చేస్తారు, అబ్బాయిలు ఎందుకు పని చేయరు? అమ్మ ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ గురించి గొప్పగా చెప్పబోతున్నాను. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళకి పంపులు అంటించింది తప్ప ఆర్పడం రాదమ్మా. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ని అయితే కలిసాం కదా, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకునేలాగా చాలా లేట్ అయింది. నేనైతే దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ ఊరికి అయితే వెళ్ళానండి. వెళ్ళాక అక్కడైతే నైట్ అయితే స్టే చేశాను. స్టే చేసినాక ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి ఫ్రెష్ అప్ అయ్యి, మనం నేచర్ ప్రియులం కాబట్టి డైరెక్ట్గా టిఫిన్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి. మా ఫ్రెండ్ అయితే చెరుకు బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళాక ఆ చెరుకు బిజినెస్ చూసి అసలు అవి ఎలా ఉంటాయి అని చెక్ చేసి ఆ పచ్చని పొలాల మధ్యలో కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేద్దామని వెళ్ళామండి. సో అక్కడికి వెళ్ళాము, ప్రశాంతంగా టిఫిన్ చేసాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. అక్కడికి వెళ్ళి చెరుకు బిజినెస్ అనేది అసలు ఎలా ఉంటుంది చూసి, నెక్స్ట్ ఆ చెరుకు గడలు కూడా మనం తీసుకొని వాటిని అయితే టేస్ట్ చేయడానికి అయితే కొన్ని అయితే తీసుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ అయితే చెరుకు తోటలోకి అయితే వెళ్ళాడు. సో నా కోసం కొన్ని గడలు అయితే కట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ స్కూల్ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. సో మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుసుకున్నాము. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని అయితే కలవలేకపోయాను, కొంతమంది అయితే ఈ ప్రోగ్రామ్కి కూడా రాలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే ప్లీజ్ తప్పకుండా రండి, మళ్ళీ మన అందరం కలుద్దండి, సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేద్దండి. సో ఇంకా మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.